జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శిరఃపర్యంతము పాదముల వరకు అన్ని అంగములకు సువర్ణాభరణములను ధరించడంలో గల పరమార్థమును తెలియచేసే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 56వ భాగము. హంసగతి, హంస యొక్క గతి అనగా గమనము కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హంసగతి అన్న నామముతో స్మరించింది. జీవులలో ఉన్న ప్రాణవాయువును హంసతో పోలుస్తారు. ఆ ప్రాణవాయు రూపమైన హంస జీవులలో దినమునకు పరిమితమైన 21,600 సంఖ్య గల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కిందకి పైకి సంచరిస్తూ ఉంటుంది. హంస గాయత్రి అజపారూపమైన సోహం అను మంత్రముతో ఈ హంస యొక్క గతిని క్రమబద్ధీకరించవచ్చును. హకారేణ బహిర్యాతి సకారేణ పునర్విశేత్ అనగా శ్వాస హకారముతో బయలువెడలి సకారముతో తిరిగి ప్రవేశిస్తుంది. మనము గనుక గమనించినట్లయితే సాధారణ సమయములలో నియమిత పద్ధతిలో సంచరించే ప్రాణవాయువు మనము కామక్రోధములకు గాని ఆవేశములకు గాని గురి అయినప్పుడు మన నియంత్రణలో ఉండక క్రమము తప్పి అధికమైన స్థితిలో ఉండడమును మనము చూస్తూనే ఉంటాము. ఈ విధముగా క్రమము తప్పి సంచరించే హంసగతి మన ఆయు ప్రమాణమును తగ్గించి వేస్తుంది. అందువలన ప్రతి జీవుడు కూడా అనుదినము కొద్దిసేపు అంతర్ముఖుడై శ్వాసను పీలుస్తున్నప్పుడు సో అని, శ్వాసను వదులుతున్నప్పుడు హం అని దీర్ఘముగా ఉచ్చరిస్తూ శ్వాసగతిని క్రమబద్ధీకరించినట్లయితే అది మనము మన లోపల హంస రూపములో అనగా శ్వాస రూపములో కొలువై ఉన్న జగన్మాత యొక్క గతిని అనగా హంసగతిని గౌరవించినట్లు అవుతుంది. ఇక హంస శబ్దమునకు ఆదిత్యుడు లేదా సూర్యుడు అన్న మరొక అర్థము కూడా ఉన్నది. సూర్యచంద్రులు ఆ తల్లికి నేత్రద్వయముగా అమరి ఉండుటచే అనుదినము సూర్యచంద్రుల గతిని హంస రూపములో పరమేశ్వరి నియంత్రించుచున్నది. ఎగిరిపోవటము అన్నది హంసకు ఉండే మరొక లక్షణము. ఒక ప్రాణిలో నుండి మరొక ప్రాణిలోకి ఎగిరిపోవడం ఆ తల్లి యొక్క ముఖ్య లక్షణము. అందుకే ప్రాణము పోయినప్పుడు హంస ఎగిరిపోయింది అనడం మనం వింటూనే ఉంటాము. ఇదే హంసగతి అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామము. జీవునకు కూడా హంస శబ్దము అన్వయమవుతుంది. ఏ జీవునకైనా జీవిత పరమార్థము ముక్తిని పొందడమే కదా. ఆ మోక్ష స్వరూపమే హంసగతి. ఆ గతిని పొందాలని ముముక్షువులు, విరాగులు, సన్యాసులు తపిస్తూ ఉంటారు. తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మ విదాప్నోతి పరం అనగా బ్రహ్మవేత్త పరమును పొందుతాడు అని వ్యాఖ్యానించింది. ఆ పరమగతియే హంసగతి. ఈ హంసగతి అన్న పదమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగములోని 6వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. ఈ భౌతిక ప్రపంచము అనేది భౌతిక శక్తి మాయాస్వరూపమైనది. కానీ
పరంధాముని దివ్యలోకము ఆధ్యాత్మిక శక్తి అయిన యోగమాయచే తయారు చేయబడినది. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా వారికి మరలా జన్మము ఉండదు. శ్రీకృష్ణ పరమాత్ముడు వర్ణించిన ఈ స్థితియే హంసగతి అని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము వర్ణించిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క స్థానము. నృసింహతాపనీయము హంసస్తు పరమేశ్వర అని వివరించుటచే ఈశ్వర శక్తియే జీవులలో హంస రూపములో ప్రవేశించుచున్నది, చలించుచున్నది, తిరిగి పరమాత్మలో లీనమగుచున్నది అని తెలియచున్నది. హంసకటకము అను ఒక ఆభరణము ఉన్నది. అది పాదములకు అలంకరింపబడు ఆభరణము. హంసగతి అన్న నామము ద్వారా జీవులు గ్రహించవలసినది జగన్మాత లలితాంబిక పాదములు శరణాగతిగా ఉండాలి అని. ప్రాపంచిక విషయములందు అనాసక్తులై పరమాత్మయందు మాత్రమే ఆసక్తులై ఉండే వారిని పరమహంసలు అని వ్యవహరిస్తారు. అటువంటి పరమహంసలచే పూజింపబడునది హంసగతి అని కీర్తించబడిన శ్రీమాత. హాటకాభరణోజ్వల, హాటకము అనగా సువర్ణము, ఆభరణములు అనగా నగలు, ఉజ్వల అనగా ప్రకాశించున్నది. జగన్మాత శిరఃపర్యంతము పాదముల వరకు అనేకమైన ఆభరణములను ధరించి ఉన్నది. ఆ తల్లి ఆభరణములను ధరించినది కేవలం అలంకారమునకు కాదు. పరమేశ్వరి ధరించిన ఒక్కొక్క ఆభరణమును మానసికముగా దర్శించిన వారికి అనేకమైన ప్రయోజనములు చేకూరుతాయి. పరమేశ్వరి నాసికకు ధరించిన నాసికాభరణమును అనగా ముక్కు పుడకను మానసికముగా ధ్యానించిన వారికి ఆ వంశమును ప్రకాశింపజేయగల సంతానము కలుగుతుంది, వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. జగన్మాత తన కర్ణములకు ధరించిన తాటంకములను ధ్యానము చేసిన స్త్రీలకు సుఖమైన సాంసారిక జీవితము లభ్యమవుతుంది. పరమేశ్వరి గళమున శ్రీ మహాకామేశ్వరుడు కట్టిన పవిత్ర మాంగళ్యమును ధ్యానము చేసిన స్త్రీలకు దీర్ఘ సుమంగళీత్వము చేకూరుతుంది. ఇక మనము గత నామమైన హంసగతిలో వివరించుకున్నట్లుగా పరమేశ్వరి తన పాదములకు ధరించిన మంజీరములను ధ్యానించిన వారికి ఏకముగా ఆ తల్లి యొక్క సాన్నిధ్యమే లభిస్తుంది. తన భక్తులకు ఇన్ని ప్రయోజనములు చేకూర్చడానికి ఇన్ని ఆభరణములను ధరించిన జగన్మాతను శ్రీ లలితా త్రిసతి హాటకాభరణోజ్వల అన్న నామము చే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.